హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై. నాన్ వెజ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నా, ఎన్ని ఫ్రైస్ ఉన్నా, నాకైతే ఈ చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. అయితే ఈ చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ ఈ ఫ్రైకి 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. దాన్ని బాగా వాటర్లో శుభ్రం చేసుకున్నాను. ఆ చికెన్ని అలానే వాటర్లో ఒక 1/2 అవర్ ఉంచేసాను. ఇప్పుడైతే ఈ చికెన్ ఫ్రైకి మనం మసాలా పేస్ట్ రెడీ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేద్దాం. ఈ మసాలా పేస్ట్కి నేనైతే ఒక టొమాటో, 2 ఉల్లిపాయలు, 100 grams అల్లం, 3 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వీటన్నిటిని బాగా స్మూత్గా నేనైతే మిక్సీ పట్టేశాను. ఈ మసాలా పేస్ట్ రెడీ అయిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను, 2 tablespoons. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దానిలో నేను ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత నేను ఏదైతే మసాలా పేస్ట్ రెడీగా పెట్టుకున్నానో ఆ మసాలా పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు దీనిలో వేయించుకున్నాను. మసాలా పేస్ట్ కొంచెం వేగిన తర్వాత దీనిలో నేను కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను ముందుగానే చికెన్ ఏదైతే నానబెట్టి ఉంచుకున్నానో ఆ చికెన్ని ఈ ఆయిల్లో వేశాను. చూసారు కదా చికెన్ నుంచి వాటర్ ఎలా వస్తుందో. చికెన్ కొంచెం ఉడుకుపట్టిన తర్వాత దీనిలో నేనైతే ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేశాను. ఆ మసాలా పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 1 tablespoon ధనియాలు, 1/2 tablespoon జీలకర్ర, ఒక 4-5 మిరియాలు తీసుకొని నేను ముందుగానే మిక్సీ పట్టాను. తర్వాత ఈ చికెన్లో నేను చికెన్ మసాలా వేసుకున్నాను, 1 tablespoon. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత 1 tablespoon సాల్ట్, 1/2 tablespoon పసుపు అయితే నేను ఈ చికెన్ ఫ్రైలో యాడ్ చేశాను. ఈ చికెన్ ఫ్రైలో 1 tablespoon కారం వేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ ఫ్రై టెక్స్చర్ అయితే నేను వీడియోలో చూపించినట్లు ఉంది. మసాలా పౌడర్ వేసుకున్న ఒక 10 minutesకి అయితే చికెన్ కంప్లీట్గా ఫ్రై అయిపోయింది. లాస్ట్లో ఈ చికెన్ ఫ్రైలో కొత్తిమీరతో అయితే మనం గార్నిష్ చేసేసుకోవాలి. ఫైనల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లలిత సాఫ్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.